రైతు భరోసా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా ఇస్తాడు. మీకు వీడియో కూడా వినిపిస్తుంది. రైతు భరోసా ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు మర్చిపోయినట్టు ఒకసారి మీడియా వినిపిస్తారు. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఇది మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు మిర్యాలగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సరే ఇట్లా 100 సార్లు మాట్లాడండి. ఆయన గాది గుడ్డు చూపెట్టి ఇలా గాది గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా వచ్చే మాట ఒక శాసనం. అది ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అనుకుంటే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా భావిస్తే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అంతకుముందు సేమ్ బీఆర్ఎస్ పార్టీ లేదు. ఏం దేనిలో తేడా లేదు. వాళ్ళు ఏం చేసిర్రో, వాళ్ళకి ఎవరైతే శిక్షణ ఇచ్చిర్రో వాళ్ళని పట్టుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులందరూ శిక్షణ పొందినట్టున్నారు. వాళ్ళు ఏ విమర్శలు చేస్తారో గవే విమర్శలు. వాళ్ళు ఎప్పుడు అప్పుడు గూడు పుటాన్ని చేసిరో వీళ్ళు ఇప్పుడు గదే చేస్తున్నారు. ఇచ్చిన మాట ఒక్కటి అమలు పోయారు. ఆచరణ సాధ్యంగా హామీలు అన్ని ఇస్తారు, నమ్మించుకుంటారు, ఓట్లు వేస్తారు, లాపత్త లేకుండా పోతారు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్ లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి అన్నాడు. ఇవాళ ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవి నీ పైసలు? ఈ పైసలు ఎవి? ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏనేయలే, తప్పించుకొని ఏం చేసిండు? రెండో విడత వేసిండు, మళ్ళీ వేస్తున్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వేస్తారంటే ఇప్పుడు ఏరియా రైతుల కష్టాలు, రైతులకు అవసరం పడాలి, రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నప్పుడు వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా. ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇక ఇస్తారో అది కూడా ఇది ఒకటే వార్తలు పెడతారు ప్రజలు. దాని ఏం అనుమానం లేదు కదా. మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానా మాట విషయం ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళా రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడుదల చేస్తారు. నెక్స్ట్ ఏడిగా మరి ఎందుకంటే ఇలా ప్రజలు ఒక తప్పు నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కువ సరికి మేము రైతు భరోసా ఇవ్వకుండా కూడా మాకు ఓట్లు వేసారు. మాకు డిఏలు పీఆర్సీ ఏం అమలు చేయకుండా కూడా మాకు ఓట్లు వేసారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఓట్లు వేసారు. 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు ఓట్లు వేసారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు ఓట్లు వేసారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మాకు ఓట్లు వేసారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మాకు ఓట్లు వేసారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపల్కు ఒక్క పైసా ఇవ్వకుండా మాకు ఓట్లు వేసారని చెప్పి ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. దానికి మనమే కారణం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తే రైతు భరోసా రెగ్యులర్ గా వస్తుంది. మీరు ఇప్పుడు ఒక విడత వేసాక మళ్ళా మాకు రైతు భరోసా వేసండి మీకు ఓటు గుర్తారనుకో నెక్స్ట్ రాదిగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ చెప్పుకున్నారు, సార్ మన హామీలన్నీ గాలి కొలేస్తాం, మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారని చెప్పి ఆడ చెప్పొచ్చిండు. అందుకే నా కేబినెట్ సమావేశం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడ సభలో రైతు బంధు వేస్తా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి వేస్తా అన్న ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ సమావేశంలో ఎందుకు దాని గురించి చర్చ జరగలేదు? రైతు భరోసా గురించి చర్చ ఎందుకు జరగలేదు? కానీ రైతు భరోసా వేసే ఉద్దేశం లేదు. రైతులు ఆలోచించాలి. ఇప్పటికీ ఈ 2 విడతలు కలిపి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్. ఇక నెక్స్ట్ రెడీ ఉన్నది. నాకు తెలిసి 3 విడతలు ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఇక 3 విడతలు కలిసి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యరా? మళ్ళా ఇప్పుడు ఒకటి ఇచ్చి పాతది మొదటి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇస్తానదే ఎన్నికల తర్వాత మొదటి విడత ఎందుకు ఇవ్వవు? నువ్వు చెప్పరాదు. కారణం ఏంది? ఇది మాకే తెలియంది, ఈ ఎగ్గొట్టే బుద్ధులని మాకే ఉన్నాయి, మాయమాట చెప్పే తెలివి మాకే ఉంది అనుకుంటే మీకంటే ఎక్కువ మీ కోటేసిన ప్రజలకు తెలివి ఎక్కుంటారు. రాసిపెట్టుకోండి. ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా. మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా? ఇవాళ లేఖ రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన మీరు వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్లోకి వేసి రైతులు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గనక వేయకుంటే ఇప్పటికే రామచంద్ర వర్యాల ఫోన్ చేసి నాకు రైతు భరోసా వేయకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే 100% రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారి నేతృత్వంలో ఆందోళన చేయడానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా. మీ మాయ మాటలు, మోసపూరితమైన మాటలు సాగాయి, దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఒక్కలు కట్టించిందా? సొంతగా అన్ని కూల్చివేతలే, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కూల్చివేతలే. ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఇది ఇలా ప్రజలందరూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా కూలుతుందా? ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్చుతారో వదిలేదు. ఇలా భూదాన్ భూములు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఆడ కట్టుకున్నది పెద్ద పెద్ద బిల్డింగ్ కాదు, పేదోళ్లే కట్టుకున్నది. నువ్వు పేదలకి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, ఇంకా కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా? కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు బిల్లు కట్టుకోలే. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణమేంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా. మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తా దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ ల పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్ తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు. దానికే వేరే ఏం లేదు. ఇక పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి మీకు చేతెట్లు వచ్చినాయా? మీకు ఇప్పటికే హైడ్రా పేరుతోని సర్వనాశనం చేశారు, మూసీ పేరుతోని ఇటు నాశనం చేస్తున్నారు, ఆడ ఖమ్మంలో భూదాన్ భూములు అని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవద్దా? పేదలకు సొంత ఇల్లు ఉండద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు కట్టాం, 4 కోట్ల టార్గెట్ పూర్తి చేసుకుంటున్నాం. 4 కోట్ల ఇండ్లు కట్టిస్తాం మేము. తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్లు పోయినసారి ఇచ్చినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తున్నది. దానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇండ్లు కూర్చడానికి పోటీ పడుతున్నది. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్లు కూర్చడానికి పోటీ పడుతున్నది. ఇట్లా కూల్చుడు పెడితే మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి. పేదలు దసుకోండి, మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు కాకముందు మీరు అన్న ఆలోచనలను, మాటలను ఒక్కసారి నెమరు వేసుకోండి. పక్క మీ పిఆర్ఓలు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పండి, ఏం మాట్లాడో తెలుసుకోని చెప్పండి. ఒక్క మాట ముఖ్యమంత్రి నోటి వచ్చిన మాట ఒక్కటన్నా అమలు చేసిండు, ఒక్కటన్నా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట తప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంత మోసగారి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు?